అవును. అదే నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనం వార్తలు కవర్ చేస్తుండగానే రూ. 2 ఛార్జీని కూడా వ్యతిరేకంగా నిరసనలు నేను చూసా. హ్మ్. అప్పుడు సబ్ కలెక్టర్లు డెసిషన్ తీసుకునేవాళ్ళు రేట్లది. హ్మ్. హ్మ్. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు ఉండేవి. వాళ్ళు డెసిషన్ తీసుకునేవాళ్ళు రేటు. రూ. 10 పెరిగితే సిపిఐ, సిపిఎం వాళ్ళ ధర్నా చూసా నేను. పావలా పెరిగితే రచ్చరచ్చ చూసా. ఇంకొకటి, అప్పుడు ఎన్ని సినిమాలు ఉండేయండి, ఒకేసారి 4-5 హీరోల సినిమాలు ఉండేవి. కృష్ణ సినిమా ఇప్పుడు ఒక పండగ వచ్చిందంటే ప్రతి హీరో సినిమా రిలీజ్ అయ్యేది. చిరంజీవి సినిమా రిలీజ్ అయ్యేది, కృష్ణరాజు, కృష్ణ, శోభన్ బాబు రిలీజ్ అయ్యేది. ఎవరి అభిమానులు వాళ్ళ సినిమాకి పోయేవాళ్ళు. థియేటర్లు ఉన్నాయి ఇవాళ కంటే పోల్చుకుంటే అప్పుడు తక్కువే కదా. ఎవరికి ఒక 5 థియేటర్లు ఇది ఉంటే, ఒక 4 థియేటర్లు అది ఉంటే అట్టుండేది థియేటర్లు. మాకు లెక్క అనమాట. 1 టౌన్ లో అయితేనేమో లేట్ గా బిగిన్ అవుతుంది, 2 టౌన్ లో ఫస్ట్ బిగిన్ అవుతుంది. విజయవాడలో అయితే ఎట్లాగా, ఏదన్నా కొత్తది మాకు నచ్చిన హీరో సినిమాకి వెళ్ళాలంటే రాజు రంబావరో సినిమాక అట్లాంటి సినిమా థియేటర్లకు పోతే, ఇప్పుడు ఐనాక్స్ లేదు అనుకోండి, అది అక్కడికి పోతే ఫస్ట్ వచ్చేస్తుంది 10:30 కల్లా దీన్ని అంటారు నూన్ షో. అదే 1 టౌన్ లోకి వస్తే 11:30కి నూన్ షో. అంటే అక్కడ వేసిన బాక్స్ ఇక్కడికి రావాలి, అది లెక్క. అట్లాగా అవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మనం.